ముఖ్య అతిథి గారు మాట్లాడబోయే ముందు మరొక లాస్ట్ స్పీకర్ భారతీయ జనతా పార్టీ స్టేట్ స్పోక్స్మన్ బీజేపీ అమిత్ షా గారిని క్విక్గా ఒక 3 minutes, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈస్ కోసం ఏం చేస్తుంది అనేది క్విక్గా, సో ఒక 3 minutes. Srimatri Namaha, Vande Mataram. Thank you for giving this opportunity. Myself, I am Yamin, entrepreneur and chairman of Sri M Group. Andaru kuda, please sir, let me allow to speak in my mother tongue so that they will also understand. అందరూ పెద్దవాళ్ళందరూ వారి వారి అంటే ఇండస్ట్రీలో మనందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చెప్పారు. సమస్యలు ఈరోజు వచ్చినవో, ఒక 5 సంవత్సరాల ముందు వచ్చినవో, 10 సంవత్సరాల ముందు వచ్చినవో అనే కంటే దాదాపుగా దశాబ్దాల నుంచి కూడా, ఏదైతే ఇందాక పెద్దలు ఉపన్యాసంలో చెప్పినప్పుడు, ఒకప్పుడు భారతదేశం ప్రపంచంలో సగం దేశాలన్నిటికీ కూడా మనం ఎగుమతి చేసేవాళ్ళం. అటువంటి స్థితి నుంచి దాదాపుగా మొన్నటి వరకు కూడా అన్నీ దిగుమతి చేసుకునే స్థితికి వచ్చాం. అంటే ఆధారపడేటటువంటి స్థాయికి వచ్చేసాం. దానికి కారణాలు ఒకటి స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాలు లేకపోవడం అవ్వచ్చు, లేదంటే బేసిక్ ఇండస్ట్రీ గురించి చెప్పుకోవాలంటే మంచి సపోర్టింగ్ గవర్నమెంట్ ఉండాలి, అండర్స్టాండింగ్ గవర్నమెంట్ ఉండాలి, మంచి పాలసీలు ఉండాలి. ఆ రెండు ఉంటే సరిపోదు. క్షేత్రస్థాయిలోకి వచ్చేటప్పుడు గ్రౌండ్ రియాలిటీలో you need a better infrastructure, internal infrastructure like roads, water, electricity, and also the national highway connectivity, port connectivity, airport connectivity, and a good brand value for your own products and marketing opportunities. ఇలాంటివన్నీ ఉండాలి. వీటిల కోసం మంచి ప్రభుత్వాలు ఇప్పటివరకైతే గడిచిన 10 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం అయితే చాలా మటుకు మంచి రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. మధ్యలో కోవిడ్ వచ్చినప్పటికీ కూడా చాలా మటుకు తట్టుకొని ముందుకుని వెళ్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఇంప్లిమెంటేషన్ దగ్గర చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాము. స్పెషల్లీ లైక్ పైన ఎంత పాలసీలు, ఎంత మంచి గవర్నమెంట్స్ ఉన్నప్పటికీ కింద క్షేత్రస్థాయిలోకి వచ్చేటప్పటికి ఆ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిల వల్ల ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనేది కూడా తరచుగా మాకు వస్తున్నటువంటి, అంటే మేము చూస్తున్నటువంటి కంప్లైంట్స్. బీట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కానివ్వండి, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఆఫీసెస్ బిహేవియర్ కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా ఛాలెంజింగ్గా ఉన్నాయి వెన్ ఇట్ కమ్స్ టు ద గ్రౌండ్ రియాలిటీ. వీటిని మధ్యలో వాటిని సమన్వయం చేసుకుంటూ లఘు ఉద్యోగ భారతి లాంటి సంస్థలు చాలా మటుకు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి కంపెనీలు కానీ రాబోయే తరాల్లో అంటే నేను ఒక్కరిని ఉద్యోగం చేసి నెల జీతం సంపాదించుకుంటే సరిపోదు, 10 మందికి అయినా సరే నేను కనీసం కాస్త ఉద్యోగాన్ని కల్పించే స్థితిలో ఉండాలి. జాబ్ సీకర్ నుంచి జాబ్ ప్రొవైడర్ వరకు కూడా మనం ఎదగాలి అన్న లక్ష్యంతో ఇప్పుడు ఈ దేశం వెళ్తోంది. కాబట్టి దానికి ఇటువంటి సంస్థలు కూడా చాలా కష్టపడుతున్నాయి. మనందరము కూడా మన స్థాయిలో ఈ ఉన్నటువంటి కష్టాలని, ఇబ్బందులని సమన్వయపరుచుకుంటూ అట్ ద సేమ్ టైం, నేను రిపీటెడ్గా లాస్ట్ టైం కూడా ఎంఎస్ఎంఈ దాంట్లో ఒకటే చెప్పాను, రిక్వెస్ట్ చేశాను గవర్నమెంట్ని. ఇప్పుడు కూడా లఘు ఉద్యోగ భారతి టాప్ అఫీషియల్స్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా మటుకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాయి. బట్ యెట్ ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను, 100లో 90% పీపుల్కి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సబ్సిడీస్ ఏమున్నాయి, స్కీమ్స్ ఏమొస్తున్నాయి అనేది కూడా తెలియడం లేదు, చేరడం లేదు సార్. So there is an utmost important point that more awareness should be created among the village, at village level and also the city level, more particularly to the young students like college engineering students. So I hope soon that things will be changed, and thanks to the Narendra Modi ji and government of India, because under his leadership in the last 10 years we have seen like the GDP has increased and lot of reforms also happened across like in overall aspect. Thank you, and we wish you good luck to Laghu Udyog Bharati. Thanks for giving this opportunity.